కువైట్ విజిట్ వీసా గురించి అయితే చాలా వీడియోలు అయితే వస్తున్నాయి. విజిట్ వీసా నేరుగా మార్చుకోవచ్చు అని కూడా కొంతమంది అయితే చెప్పడం జరుగుతుంది. కానీ అది అందరికీ వర్తించదు. ప్రభుత్వం చెప్పిన అసలు రూల్స్ ఏంటో ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ముందుగా ఒక విషయాన్ని అయితే క్లియర్ చేసుకుందాం. విజిట్ వీసా ఉన్న ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ వీసా లేదా జాబ్ వీసాకి మార్చుకోలేరు. కొన్ని కండిషన్స్ ఉన్న వాళ్ళకే ఈ అవకాశం ఉంటుంది. కొన్ని కేసుల్లో ఇమిగ్రేషన్ నుండి స్పెషల్ అప్రూవల్ కూడా కావాల్సి రావచ్చు. ఇప్పుడు ఫ్యామిలీ వీసా గురించి మాట్లాడుకుంటే, మీ జీతం నెలకి 800 దినార్లు లేదంటే అంతకన్నా ఎక్కువగా ఉంటే మీ వైఫ్ ని, 21 సంవత్సరాల లోపు మీ కూతుర్ని, 18 సంవత్సరాల లోపు మీ కొడుకుని విజిట్ వీసాపై కువైట్ కి తీసుకొచ్చి ప్రభుత్వం చెప్పిన 150 దినార్లు అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కట్టి ఫ్యామిలీ వీసాగా మార్చుకోవచ్చు. 800 దినార్ల కన్నా తక్కువ జీతం ఉంటే ఈ అవకాశం అందరికీ ఉండదు. కానీ ఇప్పటికే మీరు ఫ్యామిలీ వీసాపై కువైట్ లో ఉంటే 5 సంవత్సరాల లోపు మీ పిల్లల్ని విజిట్ వీసాపై తీసుకొచ్చి ఫ్యామిలీ వీసాగా మార్చుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే, గతంలో మీ వైఫ్ కువైట్ లోనే ఉండి రెసిడెన్సీ అయిపోయిన 1 సంవత్సరం లోపే ఉంటే విజిట్ వీసాపై మళ్ళీ తీసుకొచ్చి స్పెషల్ పర్మిషన్ తీసుకొని అవసరమైన ఫీజులు కడితే ఫ్యామిలీ వీసాగా మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు జాబ్ వీసా గురించి మాట్లాడుకుంటే, ఫ్యామిలీ విజిట్ వీసాపై వచ్చిన వాళ్ళను నేరుగా ప్రైవేట్ కంపెనీ జాబ్ వీసా అంటే ఆర్టికల్ 18 గా మార్చలేరు. అయితే బిజినెస్ విజిట్ వీసాపై వచ్చిన హై స్కిల్ ఉద్యోగులు మాత్రం వాళ్ళను రప్పించిన అదే కంపెనీలో లేదా దానికి సంబంధించిన ప్రభుత్వ సంస్థల్లో జాబ్ వీసాగా మార్చుకోవచ్చు. అలాగే విజిట్ వీసా పైన వచ్చిన వాళ్ళను స్పాన్సర్ తన గృహ కార్మిక వీసా ఆర్టికల్ 20కి కూడా మార్చుకునే అవకాశం ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు జాబ్ వీసా పైన కువైట్ వచ్చి రెసిడెన్సీ స్టాంపింగ్ పూర్తయ్యేలోపు ఇండియాకి వెళ్లిపోయి ఉంటే వెళ్ళిన 30 రోజుల లోపే బిజినెస్ విజిట్ వీసాపై మళ్ళీ కువైట్ వస్తే కొన్ని కండిషన్స్ ప్రకారం మీ పాత జాబ్ వీసాను మళ్ళీ యాక్టివ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సోషల్ మీడియాలో వీడియోలు చూసి అందరికీ అవకాశం ఉందని అనుకోకండి. మీ కేటగిరీకి సంబంధించి ఈ రూల్ మీకు వర్తిస్తుందో లేదో ముందుగా చెక్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన రాజ్ రెబల్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.